ఒక యువ నాయకుడు ఉన్నత విద్యాభ్యాసం చేసి తన కుటుంబ వ్యాపార కార్యకలాపాల్లో కొంతకాలం ఉండి రాజకీయాల్లో ప్రత్యక్షంగా వచ్చిన తర్వాత మంత్రిగా సమర్థవంతంగా పనిచేయడంతో పాటు ఈరోజు రెండోసారి విద్యాశాఖ ఒక సవాలుగా తీసుకొని ఆ శాఖను, ఎందుకంటే చాలామంది మానవ వనరుల శాఖ అంటేనే భయపడే పరిస్థితి, అట్లాంటి శాఖను ఒక సవాలుగా తీసుకొని విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషి నవ సమాజ నిర్మాణంలో ప్రశంసనీయమైన పాత్రను పోషిస్తూ ఉంది అనే దాంట్లో ఎలాంటి సంశయము లేదనే విషయాన్ని నేను మీకందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ పాలనా కాలంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా ప్రమాణాల్లో మన రాష్ట్రం దేశంలో 3వ స్థానంలో ఉండేది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 3వ స్థానం నుంచి 19వ స్థానానికి పడిపోయింది. ఆ పడిపోయిన విద్యా ప్రమాణాలు దేశంలో అట్టడుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పైకి తీసుకురావడానికి, ప్రమాణాలు పెంచడానికి, నాణ్యమైన విద్యను అందించడానికి ఈరోజు అనేక కార్యక్రమాలు అమలవుతున్న విషయాన్ని మనమందరం కూడా గుర్తించాలని నేను మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూసాం, విదేశీ విద్యకు అంబేద్కర్ గారి పేరును తీసేశారు, ప్రతి పథకానికి తన పేరు పెట్టుకున్నాడు. ఈ జగనన్న విద్యా దీవెనని, జగనన్న గోరుముద్దని, చివరికి విద్యార్థులకు ఇచ్చే చిక్కీలకు కూడా జగనన్న చిక్కీలని పేరు పెట్టుకొని సొంత డబ్బా కొట్టుకోవడానికి, సొంత ప్రచారానికి విద్యా వ్యవస్థను వాడుకొని అద్భుతమైన ఆ వ్యవస్థను అన్ని రకాలుగా భ్రష్టు పట్టిస్తే జగన్మోహన్ రెడ్డి పాతాళానికి పడిపోయిన విద్యా ప్రమాణాలకు తిరిగి ప్రాణం పోసి ఈరోజు అద్భుతమైన ఫలితాలు సాధించడమే కాకుండా విద్యా వ్యవస్థలో రాజకీయ వాసనలు అనేటివి లేకుండా చూస్తున్న నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ఇస్తున్న విద్యా కిట్లు కానీ, అట్లాగే అత్యుత్తమమైన సిలబస్, పోటీ పరీక్షలకు అనువుగా వాళ్ళు తయారు కావడానికి ఆ విద్యార్థులను సిద్ధం చేసే విధంగా వాళ్ళకిస్తున్న మెటీరియల్ కానీ, డ్రెస్సు, స్కూల్ బ్యాగులు, బూట్లు, అట్లాగే నాణ్యమైన భోజనం, మధ్యాహ్న భోజనం పెట్టడంతో పాటు ఆయా ప్రాంతాల ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా మెనూలను మార్చి విద్యార్థుల మనసు గెలుచుకున్న మంత్రి నారా లోకేష్ బాబు గారు. అట్లాగే జీవితకాలం లక్షల మందికి అన్నదానం చేసిన మహనీయురాలు డొక్కా సీతమ్మ గారి పేరు మధ్యాహ్న భోజనం పథకానికి పెట్టడం అనేది చాలా సమంజసమైంది, హర్షణీయమైనదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించినప్పుడే మంచి సమాజం నిర్మాణం అవుతుంది. మామూలుగా మంచి సమాజం అంటే భిన్న సామాజిక వర్గాల మధ్య ఉన్న ఆర్థిక సామాజిక అంతరాలు సాధ్యమైనంత వరకు తొలగిపోవాలా, తగ్గిపోవాలా, అప్పుడే మంచి సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పెద్దలు చెప్తారు. ఈ సామాజిక ఆర్థిక అంతరాలు ఎప్పుడు తొలగిపోతాయంటే విద్యార్థులు మంచి విజ్ఞానవంతులుగా మారినప్పుడు,
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నప్పుడు ఆయా రంగాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా తమ ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శించే స్థాయికి వీళ్ళు ఎదిగినప్పుడే అలాంటి మంచి సమాజం మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. ఆ నవ సమాజ నిర్మాణంలో ఈ రేపటి పౌరులు పోషించబోయే పాత్ర అద్వితీయంగా ఉంటుందనే దాంట్లో ఎలాంటి సందేహము ఉండదు. ఈరోజు మహాకవి శ్రీశ్రీ గారి జయంతి. ఆయన చాలా సందర్భాల్లో బాల్యాన్ని గురించి అద్భుతంగా చెప్పారు. పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ ఎరుగని పిల్లల్లారా పిట్టల్లారా అని ఆకాశంలో మెరుపు మెరిస్తే వాన కురిస్తే లాంటి అనేక అద్భుతమైన మాటలు చెప్పారు శ్రీశ్రీ గారు. అట్లాగే చిన్ని చేతుల్లో పెద్ద కళలు, ఆ కళల్లోనే సమాజం మార్పు చెందుతుంది, అమాయకపు నవ్వుల వెనుక ఉన్నది భవిష్యత్ గర్జనని కూడా చెప్పిన మహాకవి. ఆ చిన్నారి అడుగులు రేపటి ప్రపంచాన్ని మారుస్తాయని నమ్మిన మహాకవి శ్రీశ్రీ జయంతి సందర్భంగా పిల్లలందరూ సాధించిన ఈ విజయాలకు వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో వారు ఎంచుకున్న మార్గాల్లో ఉన్నతంగా రాణించాలని, ఉజ్వలమైన భవిష్యత్తు దిశగా వాళ్ళ అడుగులు బలంగా ముందుకు పడాలని మనసారా కోరుకుంటూ విద్యార్థులందరినీ కూడా దీవిస్తూ సెలవు తీసుకుంటున్నాం.